హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. సార్, మరో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ వార్ గురించి ఎంత టెన్షన్ అయితే క్రియేట్ అయిందో, ఇంకో పక్క దేశ భద్రతపై జరుగుతున్న కుట్ర బట్టబయలైంది. విదేశీ లింకులున్న అనుమానితుల్ని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇదేంటి అంటే ఇదొక చిన్న భాగమే అనుకోవచ్చా? లేకపోతే చిన్న కుట్రగా భావించొచ్చా? లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న వార్స్ కి సంబంధం ఉండి ఇదొక పెద్ద కుట్ర కోణం ఏమైనా ఉందా దీనికి? ఏమంటారు సార్? చాలా పెద్ద కుట్ర ఉందమ్మా ఇది. ఈ రోజు విషయం కాదు ఇది. షేక్ హసీనాని సత్తా నుంచి తీసేసినప్పుడే దాని వెనకాల కుట్ర ఏంటో ఆవిడే చెప్పింది. ఆవిడ ఏమంటే సెంట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలని వాళ్ళు అడిగారు, నేను ఇవ్వలేదు, అందుకనే నన్ను సత్తా నుంచి తీసేశారు, నన్ను అధికారం నుంచి వీళ్ళు తీసేసింది అమెరికా అని ఆవిడే చెప్పింది. అంతేకాదు, ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయాలి అని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేస్తోంది అని ఆవిడ చెప్పింది. మనకు తెలుసు నాగాలాండ్ 99% క్రిస్టియన్, మిజోరాం కూడా ప్రమాణమే 99% క్రిస్టియన్. అలాగే మనకు మిజోరాం తర్వాత మనకు అక్కడ మణిపూర్ ఆల్మోస్ట్ 70-80% క్రిస్టియన్. అలాగే మనకు మేఘాలయ 70-80% క్రిస్టియన్. త్రిపుర ఆఫ్ కోర్స్ ఒక్కటే హిందూ రాజ్యం, అదొకటి మెజారిటీ హిందువులు ఉన్నారు. అలాగే మియన్మార్ సైడ్ చూస్తే కచిన్ ప్రాంత ఏరియా అంటారు, కచిన్ ఏరియా అంతా కూడా క్రిస్టియన్స్. సో అలా అక్కడి నుంచి చట్టగాంగ్ వరకు, అంటే రమారమి నాగాలాండ్ నుంచి తీసుకొని సముద్రం బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక కొత్త దేశం తయారు చేయాలి. భారతదేశంలో కొంత భాగము, మియన్మార్ లో కొంత భాగము, బంగ్లాదేశ్ లో కొంత భాగము, ఈ మూడు తీసుకొని ఒక వేరే క్రిస్టియన్ దేశం తయారు చేయాలి అని సిఐఏ పథకం నడుస్తుంది. దాని దృష్ట్యానే వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే మర్సనరీస్, వీళ్ళకు ట్రైనింగ్ బాగా ఉంటుంది. వాళ్ళ అమెరికన్ ఆర్మీలో బాగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు. మాథ్యూ వన్ డైక్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యాడు అతను గతంలో లిబియాలో కూడా ఇదే చేశాడు. లిబియాలో మొమ్మర్ గదాఫీకి వ్యతిరేకంగా ఇతను బరిలో దించింది సిఐఏ. వెళ్ళి అక్కడ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక బాగా ట్రైనింగ్ ఉన్నటువంటి ఆర్మీని ఎలా ఓడించాలి, అవన్నీ వెళ్ళి చెప్పొచ్చాడు. ఇప్పుడు కొత్త అత్యాధునికంగా ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీని ఎలా వాడాలి, యుద్ధంలో డ్రోన్ ఎలా మేము వినియోగించాలి, అవన్నీ కూడాను ఈ కచిన్ సైన్యానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇతనితో పాటు 6 మంది యుక్రెయినియన్లు, మొత్తం 14 మంది యుక్రెయినియన్లు వచ్చారు. దాంట్లో ఈ రోజు దాకా 6 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఇంకా 8 మంది ఎక్కడో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. సో ఇది చాలా విస్తృతంగా ఈ ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారని మనకు అర్థమైంది. ఈ రోజు మనం ఓపెన్ గా దాన్ని మనం బట్టబయలు చేయగలిగాము, వాళ్ళని అరెస్ట్ చేయగలిగాము. ఇటువంటి వాళ్ళు ఇంకా ఆ సైడ్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, బంగ్లాదేశ్ లో ఎంతమంది ఉన్నారో తెలియదు. మొహమ్మద్ యూనుస్ అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో చట్టగాంగ్ లో వాళ్ళ సిఐఏ కొంతమంది వాళ్ళ ఆపరేటివ్స్ దించింది అక్కడ అమెరికన్ ప్రభుత్వం. అక్కడ అక్కడ చట్టగ్రామ్ దగ్గర కాక్సస్ బజార్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఈ రోహింగ్యాలు వచ్చి అక్కడ బస చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు గస్తీ తిరిగారు, ఒక కారిడోర్ తయారు చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఏమైందంటే వీళ్ళ సిఐఏ ఆపరేటివ్ ఒకతను ఢాకాలో ఒక హోటల్లో తెలియకుండా, అంటే కారణం తెలియకుండా అతను చనిపోయాడు. ఎవరో చంపేశారు. ఎందుకు చంపారో తెలియదు. పోస్ట్ మార్టం కూడా చేయనివ్వకుండా అతని శవాన్ని అమెరికా తీసుకువెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళారు. అంటే క్రమేపీ భారతదేశంలోను, మియన్మార్ లోను, బంగ్లాదేశ్ లోను అమెరికా నిరంతరం కృషి చేస్తోంది సిఐఏ. ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. అందుకనే మణిపూర్ లో మనకు అక్కడ చెలరేగినటువంటి జ్వాలలు ఇప్పటికి కూడా ఇంకా శమించిపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అమెరికా వెనకాల ప్రేరణ ఉంది, వాళ్ళు చేపిస్తున్నారు. చర్చ్ ప్రేరణతో జరుగుతోంది. అమెరికాలో ఎన్నో స్టేట్స్ లో భారత వ్యతిరేకంగా వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేశారు. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ని ఇక్కడ హిందూ మతతత్వపు ఛాందసపు వాదం ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళని పీడిస్తోంది, వాళ్ళ చర్చలను తగలబెడుతోంది, వాళ్ళని చంపుతోంది, రేప్ చేస్తోంది అన్న ఒక నేరేటివ్ వాళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడు ఒక వీడియో వచ్చింది, మనం చూసాం కదా, మా ఇద్దరు మహిళలు నగ్నంగా ఉండి వాళ్ళ వీడియోలు అవన్నీ వచ్చినాయి. అది కుకీ క్రిస్టియన్స్ వాళ్ళు. సో దానిని వైరల్ చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. అలాగే మనకు ఈవెన్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో కూడా, యూరోపియన్ కౌన్సిల్ పార్లమెంట్ లో కూడా మనం వ్యతిరేకంగా రెజల్యూషన్స్ తీసుకొచ్చారు. ఒక చిన్న రాష్ట్రం మణిపూర్ లో జరిగినటువంటి ఘటనలను వీళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకు వ్యతిరేకంగా ఇంత నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేయగలుగుతున్నారు. క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చేస్తున్న దౌర్జన్యం కింద వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది సరిపోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇవ్వడము, భారతీయ సైన్యాన్ని, భారతీయ ఎస్టాబ్లిష్మెంట్ ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళకి మోడర్న్ టెక్నాలజీస్ తో యుద్ధం చేసేటువంటి శక్తిని వాళ్ళకి కల్పిస్తున్నారు.
అందుకని ఇది చిన్న కుట్ర కాదు, చాలా పెద్ద కుట్ర. సార్ ఆహ్, దీర్ఘకాలీనంగా మన దేశాన్ని విభజించేటువంటి ఒక పెద్ద ప్లాన్ కింద మనం దీన్ని భావించాలి. అయితే ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవడానికి ఒక యాంగిల్‌లో చూసుకుంటే, ఇంకో యాంగిల్‌లో చూస్తే రాజకీయ సపోర్ట్ లేకుండా ఇలాంటివన్నీ జరుగుతాయా అని కూడా ప్రజల్లో ఒక అనుమానం ఉంటుంది. సో, దానికి మీరేమంటారు? ఎందుకంటే ఇందాక ఒక డెడ్ బాడీని అమెరికాకి కూడా తీసుకెళ్లారు ఎలాంటి పోస్ట్‌మార్టం లేకుండా అని మీరన్నారు. మరి ఇది ఎక్కడైతే ఆ చెకింగ్‌లు కానీ లేకపోతే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గదా! ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి అంటే మరి అలాంటప్పుడు పోలీసులు ఎంత యాక్టివ్ రోల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారో, ఎట్ ద సేమ్ టైమ్ పొలిటికల్ పరంగా కూడా వాళ్ళకి సపోర్ట్ లేనిది వీళ్ళు ఒక్కళ్ళే అలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోలేరు కదా! 2 తప్పమ్మా. ఫస్ట్ మనకి ఇటువంటి ఘటన ఏది జరిగినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఎవరైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. హ్మ్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే వీళ్ళు ఎలా 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 అరెస్ట్ అయ్యారు? సో, ఓకే. ఇంటెలిజెన్స్ అన్నది అది చాలా కాంట్రోవర్షియల్, కాంప్లికేటెడ్ ఇష్యూ అన్నమాట. ఓకే. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే వీళ్ళు ఎలా దొరికింది? మనం హుహు. ఢిల్లీ ఘటన రెడ్ ఫోర్ట్‌లో జరిగిన బ్లాస్ట్‌లో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేస్తారు. వాళ్ళు మొత్తం అందరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారనే భయంతోటి తనను తాను పేల్చుకున్నాడు అంతేగాని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాం. ఇంటెలిజెన్స్ ఎవడైనా చెప్తాడా? పలానా వీధిలో, పలానా రోడ్‌లో, పలానా రూమ్‌లో, పలానా వ్యక్తి ఇన్ని 63 కిలోల బ మందు సామాగ్రి పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడని మీకు అంత పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ ఎవడిస్తాడమ్మా? ట్రూ. అవును. టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడో లోకల్‌లో అందరికి తెలిసేలా చెప్తాడా వాడు? చెప్పడు కదా! చాలా సీక్రెట్‌గా చేస్తాడు కదా వాడు. అందుకనే వీళ్ళు కూడా దేంట్లో వచ్చారు? టూరిస్ట్ వీసాలో వచ్చారు. టూరిస్ట్ వీసా మన దేశంలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరు ఆపారు? ఎవరు ఆపలేదు కదా! టూరిస్ట్ వీసాగా వచ్చినప్పుడు టూరిస్ట్ గానే వెళ్ళాడు. మిజోరాంకి వెళ్లారు. మిజోరాంలో చర్చిలున్నాయి. వీళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు క్రిస్టియన్స్. అక్కడేదో జ్యూస్ లాస్ట్ ట్రైబ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు మిజోరాంలో. ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడో మేము వేల సంవత్సరాల కింద వెళ్ళిపోయాం ఇక్కడ. మేము జ్యూస్ అని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి అదేదో సరదాగా ఉంటుంది చూద్దామని వెళ్ళుండొచ్చు. ఎవరు ఆపారు? ఎవరు ఆపలేదు. మనం ఎవరిని ఆపలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్కడ బోర్డర్ ఏరియాస్‌లో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా అప్రోచ్ కావాలి. ఆ అప్రోచ్ తీసుకోవడానికి గంటలు ప్రతి ఒక్క మనిషిని మనం గన్ను పెట్టుకొని వాడికి కాపు కాస్తూ కూర్చోలేం కదమ్మా! ట్రూ. వెరీ ట్రూ. ఆ! ప్లస్ 500 కిలోమీటర్ల బోర్డర్. 500 కిలోమీటర్లు మొత్తం 24 గంటలు మన వాళ్ళు ఉండాలంటే ఎలా అవుతుందది? అడవిలో ఎక్కడి నుంచో వాళ్ళ దారి చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఫెన్సింగ్ కూడా వేయలేదక్కడ. ఫెన్సింగ్ వేస్తాను అని భారత ప్రభుత్వం చెప్తే దాన్ని తిరస్కరించింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? వాళ్ళకి అటు ఇటు వాళ్ళకు అవినాభావ సంబంధాలున్నాయి. పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇప్పుడు మన నేపాల్‌లో అమ్మాయిలను మనం చేసుకుంటాము. అలాగే మన అమ్మాయిలని అక్కడ ఇచ్చుకుంటాము. వాళ్ళిక్కడొచ్చి పని చేస్తారు. నేపాలీ అమ్మాయిలు ఇక్కడ మన మన పట్టణాల్లో అంతా కూడా ఆయాలుగా ఉంటున్నారు వాళ్ళు. గూర్ఖాలుగా ఉంటున్నారు. సో, అలాగే ఈ సంబంధాలు వాళ్ళకి అక్కడ అప్పుడున్నటువంటి మిజోరాంకిను, అటు సైడ్ ఉన్నటువంటి మియన్మార్ ఉన్న వాళ్ళకి కూడా బాంధవ్యాలున్నాయి. అందుకనే మాకు ఫెన్సింగ్ పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఫెన్సింగ్ లేదక్కడ. ఫెన్సింగ్ లేకపోయేసరికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారు. అటు ఇటు వెళ్ళొస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఓపెన్‌గా చెప్పాడాయన. ఈ రెస్ట్రిక్టెడ్ పవర్స్ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తే మాకిప్పుడు అభ్యంతరం లేదు. దేశ విద్రోహ శక్తులు ఇక్కడ వచ్చి ఇటువంటి కార్యకలాపాలు చేస్తుంటే దాన్ని తప్పకుండా అడ్డుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా మేము గతంలో దీన్ని అబ్జెక్ట్ చేసాము. ఇప్పుడు అబ్జెక్ట్ చేయము. చేయొచ్చు అని ఆయన ఒప్పుకున్నాడు. సో, అందుకని దీన్ని ఎవరు ఆపుతారు? ఫ్రీగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఏం చేయగలం చెప్పమ్మా? ఇప్పుడు రైట్. మనకు హైదరాబాద్ క్యాంటోన్మెంట్ బోర్డ్‌లో మనం ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? ఏం లేదు కదా! అందరూ తిరుగుతుంటారు. మనం వెళ్తుంటాం. అందరూ వెళ్తుంటాం. వాడొచ్చి అదే పనిగా ఫోటోలు తీసుకొని వెళ్తే మన వాడికి పాకిస్తాన్‌కో లేదా అమెరికాకో సప్లై చేస్తే ఏం చేయగలం? హ్మ్. ఇవన్నీ ఉన్నాయి మనకు. సమస్యలున్నాయి. కాబట్టి మనం అందరినీ ఫస్ట్ ఆహ్, ఒక ప్రశ్నతోటి వీళ్ళు ఏదో దొంగలనో లేకపోతే వీళ్ళు గూఢచారులనో మనం ప్రతి మనిషిని చూడం గదా! ఈ ఓకే. దేశానికొచ్చిన భవాన్ మనం ఇచ్చిన ఆతిథ్యాన్ని వ్యతిరేకంగా వాళ్ళు ఇటువంటి విద్రోహ చర్యలు చేస్తే అప్పుడు మనం దిగొస్తాం. ఇంటెలిజెన్స్ మనకు తెలిసింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయగలిగాం. వీళ్ళు గనక దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయుంటే ఏం చేసి ఉండేవాళ్ళం? అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే మనం ఏమన్నా అనొచ్చు. వాళ్ళు దేశం వదలకుండానే వాళ్ళని అరెస్ట్ చేశాం గదా! వాళ్ళని. రైట్. కాబట్టి ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేసిందని మనం ఒప్పుకోవాలి ఫస్ట్. ప్లస్ లోకల్ వాళ్ళు అంత పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. నిన్న రీసెంట్‌గా మనకు కొన్ని నేవీకి సంబంధించి, మన ఆర్మీకి సంబంధించి కూడాను కొన్ని రాజస్థాన్‌లోను, తర్వాత ఇక కేరళలోను ఉన్నటువంటివన్నీ గూడాను పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారని జెప్పి ఒక 6 మందిని 7 మందిని అరెస్ట్ చేసింది మన ప్రభుత్వం. దాంట్లో వాళ్ళలో వాళ్ళకొచ్చినటువంటి ఆన్‌లైన్ వచ్చినటువంటి ఏదో అమ్మాయిలని వాళ్ళు ఎర చూపిచ్చారని ఇవేవో చాలా అవుతున్నాయి. వాళ్ళకొచ్చిన ఆదాయం 2000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే.
ఓకే. లక్షలేమి ఇవ్వలేదు దానికి. లోకల్ గా పొలిటీషియన్స్ కేరళలోనో, కర్ణాటకలోనో, రాజస్థాన్‌లోనో అక్కడ పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళేమి వెనకేసుకు రాలేదు. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న కరప్షన్స్ చాలు వాళ్ళకి. ఆ కరప్షన్స్‌ని వాడుకుంటారు. ముంబై దాడులు చేసినప్పుడు ఎలా వచ్చింది అక్కడ నార్మల్‌గా కస్టమ్స్ అధికారికి అక్కడ కాంట్రాబాండ్ వస్తున్నప్పుడు ఎలాగైతే అతనికి ఏమొస్తుందో కూడా తెలీదు. ఏదో కాలిక్యులేటర్‌లు ఇలాంటివేవో బంగారం తెచ్చుకుంటున్నారని చెప్పి అతనేదో అడిగాడు. ఇస్తే 20,000, 30,000 అతనికి లంచం ఇచ్చారు. తెచ్చుకున్నారు. ఆర్‌డీఎక్స్ తెచ్చి పేరోల్ చేశారు. కాబట్టి ఈ నెట్వర్క్స్ అన్నీ కూడా ఏంటంటే గనక మనలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న లోపాలని, మనలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్‌ని వాళ్ళు వాడుకుంటారు. రైట్. వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. డ్రోన్స్ యూరోప్‌లో తయారైన డ్రోన్స్ ఈరోజు మియన్మార్‌కి, మిజోరాంకి ఎలా చేరుకున్నాయి? ఇదే అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న కరప్షన్స్ తోటే వాళ్ళు తీసుకొస్తారు. వాటిని వాడుకొని వాళ్ళు చేస్తున్నారు. అందుకని మన ఇంటెలిజెన్స్ పటిష్టంగా పనిచేసింది కాబట్టి మనం ఆపగలిగాం. ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయగలిగాం. ఒక ఎన్ఐఏ ఒక అమెరికన్ సిఐఏ ఏజెంట్‌ని మనం అరెస్ట్ చేసామంటే చిన్న విషయం కాదు. అమెరికా ఈరోజు ఏమి కక్కలేక మింగలేక ఇది ప్రైవేట్ అఫైర్ దీని మీద కామెంట్ చేయమని అంటుంది. కానీ యుక్రెయిన్ ఎలా స్పందించిందో చూద్దాం. యుక్రెయిన్ వచ్చేసి మీరు ఇంటర్నేషనల్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని ఇమ్మీడియేట్‌గా వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళ లాయర్‌ని దించారు. కోట్లు సంపాదించేటువంటి పెద్ద పెద్ద పేరు మోసిన లాయర్‌లని బరిలోకి దించింది యుక్రెయిన్ ప్రభుత్వం. అంటే వీళ్ళు ఎటువంటి సీక్రెట్స్ చెప్తారో దానివల్ల ఎటువంటి అంశాలు బయటకొస్తాయని యుక్రెయిన్ ప్రభుత్వం భయపడుతోంది. అర్థం చేసుకోవచ్చు. అమెరికా యుక్రెయినియన్‌లను వాడుకొని చాలా విద్రోహం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. రష్యాకు వ్యతిరేకంగా కూడా వాళ్ళ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్‌ని యుక్రెయిన్‌లు వాడుకొని పేల్చేసింది. అమెరికానే పేల్చింది. ఈరోజు ప్రపంచంలో ఒక గూండాలా ప్రవర్తిస్తోంది అమెరికా. కాబట్టి యుక్రెయిన్‌లను వాడుకుంటున్నారు. అందుకనే ఈరోజు యుక్రెయిన్‌లు ఇంతమంది దొరికారు. 6 మంది యుక్రేనియన్స్ ఒక అమెరికన్ దొరకడం చిన్న విషయం కాదు. సో, దేశ భద్రతపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ఎన్ఐఏ అస్సలు ఇదొక హెచ్చరికగా అండ్ వాళ్ళు ఎక్కడ కూడా ఏమంటారు నిర్లక్ష్యంగా లేరు అనేది మీ మాటల్లో అర్థమైంది సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.